ఉక్రెయిన్తో యుద్ధం కంటిన్యూ అవుతుండగానే పుతిన్ ఆర్కిటిక్ పై గురిపెట్టారా? నాటో కూటమికి అమెరికా దూరం జరుగుతున్న వేళ ఉత్తర ధ్రువం లెక్క తేల్చాలని డిసైడ్ అయ్యారా? ప్రస్తుత పరిణామాలు అవునని అంటున్నాయి. పుతిన్ వేసిన ఒకే ఒక్క సైనిక వ్యూహం ఇప్పుడు నాటో అమెరికా కూటమికి నిద్ర లేకుండా చేస్తుంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఆర్కిటిక్, గ్రీన్లాండ్ సముద్ర జలాలను రష్యా తన అణుయుద్ధ నౌకలతో చుట్టుముట్టింది. 3 దశాబ్దాల పాటు చాలా రహస్యంగా రూపుదిద్దుకున్న మాన్స్టర్ న్యూక్లియర్ షిప్ ఆర్కిటిక్ లో గస్తీకి దిగింది. దీనికి తోడు అణుబాంబులు మోసుకెళ్లగల 6 సబ్మెరైన్లను సముద్ర గర్భంలో పొంచి ఉన్నాయి. అసలు ఆర్కిటిక్ ను రష్యా తన అణుకోటకు ఎందుకు మార్చుకుంటుంది? అమెరికాను ముప్పతిప్పలు పెడుతున్న పుతిన్ మైండ్ గేమ్ ఏంటి? నాటో దీనిని ఎలా కౌంటర్ చేయబోతుంది? లెట్స్ వాచ్. ఆర్కిటిక్ రీజియన్లో మారుతున్న యుద్ధ వ్యూహాలు. మాన్స్టర్ను యాక్షన్లోకి దించిన రష్యా, నాటో అలర్ట్. ఉత్తర ధ్రువంలో భీకర యుద్ధానికి వేదిక కాబోతోందా? ఆర్కిటిక్ మనుషులు జీవించడానికి వీల్లేని పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న ఖండం. ఇక్కడ చాలా కాలంగా మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఇప్పటికే 50% మంచు కరిగిపోగా 2040 నాటికి మరో 25% మంచు కరిగిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు కరిగిపోతే ఆర్కిటిక్ లో దాగి ఉన్న అపార సంపద బయటపడుతుంది. ఉత్తర ధ్రువం చుట్టూ ఉన్న ఆర్కిటిక్ మంచు అడుగున అపార ఖనిజ సంపద ఉందని గతంలో జరిగిన పరిశోధనలో తేలింది. ప్రపంచ చమురు నిల్వల్లో 25% అంటే 9,000 కోట్ల బ్యారెళ్ల చమురు ఇక్కడ ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే గతంలో అంచనా వేసింది. ప్రపంచ సహజ వాయువు నిల్వల్లో 30% పైగా దాగి ఉన్నట్టు ఓ అధ్యయనం బహిర్గతపరిచింది. ద్రవ రూపంలో మరో 4,400 కోట్ల బ్యారెళ్ల సహజ వాయువు అక్కడుందని పేర్కొంది. యురేనియం, బంగారం, వజ్రాలు ఇలా ఒక్కటేంటి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఖనిజ సంపదకు ఆర్కిటిక్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిర్ధారణ అయింది. మరి ఇంత సంపద ఉన్న ఆర్కిటిక్ నంత ఈజీగా ఎలా విడిచిపెడతారు? అనుకున్నట్టే మంచు ఖండంపై ఆధిపత్య పోరు షురు అయింది. ఆ ఆధిపత్య పోరు ఇప్పుడు పీక్స్ కు చేరబోతోంది. అందుకు రీజన్ రష్యా యాక్షనే. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అమెరికా, నాటో దేశాలు రష్యాను ఆర్థికంగా, సైనికంగా ఒంటరి చేయాలని చూస్తుంటే పుతిన్ మాత్రం నాటోకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. గ్రీన్లాండ్, నార్వేజియన్ సముద్ర తీరాలను కేర్ ఆఫ్ అడ్రస్ గా చేసుకుని రష్యా తన అత్యంత శక్తివంతమైన అణు నౌకాదళాన్ని అక్కడ మోహరించింది. పాశ్చాత్య దేశాల రక్షణ వలయాన్ని ఛేదించడమే కాకుండా అట్లాంటిక్ మహాసముద్రంపై రష్యా తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఈ వ్యూహానికి తెరలేపింది. ఈ మోహరింపుతో అటు అమెరికాకు, ఇటు యూరప్ దేశాలకు రష్యా ఒకేసారి ప్రత్యక్ష ముప్పుగా పరిణమించింది. ఈ మొత్తం సైనిక మోహరింపులో రష్యా ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అడ్మిరల్ నఖిమోవ్ దాదాపు 28,000 టన్నుల బరువు, 100 అడుగుల పొడవుతో సముద్రంపై కదిలే ఒక భారీ అణు కోట ఇది. 1990ల నుండి సుదీర్ఘంగా అత్యంత రహస్యంగా సాగిన ఆధునికీకరణ పనుల తర్వాత ఇటీవలే ఈ మాన్స్టర్ నౌక రష్యా ఉత్తర నౌకాదళ ప్రధాన కేంద్రమైన సెవెరోమోర్స్క్ బేస్ కు చేరుకుంది. 2 శక్తివంతమైన న్యూక్లియర్ రియాక్టర్లతో నడిచే ఈ బాటిల్ క్రూయిజర్ ఇంధనం నింపే అవసరం లేకుండా దశాబ్దాల పాటు నిరంతరాయంగా సముద్రంపై ప్రయాణించగలదు. ప్రపంచంలోనే అత్యంత భారీగా ఆయుధాలమర్చిన ఈ వార్షిప్ ఆర్కిటిక్ లో ప్రవేశించడమే నాటో దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అడ్మిరల్ నఖిమోవ్ విధ్వంసక సామర్థ్యం వింటే రక్షణ నిపుణులే విస్తుపోతున్నారు. దీనిపై అమర్చిన జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు ఈ నౌకను అజేయంగా మార్చేయి. శబ్దం కంటే 9 రెట్లు వేగంతో గాల్లోనే దిశలను మార్చుకుంటూ దూసుకువెళ్లే జిర్కాన్ క్షిపణులను గుర్తించడం లేదా అడ్డుకోవడం అమెరికాకు చెందిన అధునాతన పేట్రియాట్, అజిస్ రక్షణ వ్యవస్థల వల్ల కూడా సాధ్యం కాదు. వీటితో పాటు శత్రువుల ల్యాండ్ టార్గెట్లను ధ్వంసం చేసే క్యాలిబర్ క్షిపణులు, అలాగే శత్రు విమానాలు, డ్రోన్లను 100 కిలోమీటర్ల దూరంలోనే చేసేందుకు వీలుగా S-400, S-500 సాంకేతికతతో కూడిన 96 ఎయిర్ డిఫెన్స్ లాంచర్లను దీనిపై మోహరించారు. అంటే ఈ నౌకపైకి ఈగ కూడా వాలలేనంత నిఘా నీడను రష్యా ఏర్పాటు చేసింది. పుతిన్ వ్యూహాలు కేవలం సముద్రం పై భాగంతోనే ముగిసిపోలేదు. అడ్మిరల్ నఖిమోవ్కు రక్షణ కవచంగా అదే సమయంలో శత్రువులపై గురి తప్పని దెబ్బ కొట్టేందుకు సముద్ర గర్భంలో 6 అత్యాధునిక అణు జలాంతర్గాములను రష్యా రంగంలోకి దించింది. ఈ జలాంతర్గాములు బారెంట్స్ సముద్రం, నార్వేజియన్ సముద్రాల గుండా
గుండా ప్రయాణిస్తూ బ్రిటన్, ఐస్లాండ్ కోస్తా తీరాలకు అత్యంత సమీపంలో గస్తీ కాస్తున్నాయి. శత్రువుల సోనార్ల కంటికి చిక్కకుండా అత్యంత నిశ్శబ్దంగా ప్రయాణించే ఈ సబ్మెరైన్లు అవసరమైతే అమెరికా ప్రధాన భూభాగాన్ని కూడా నేరుగా తాకగల అణుక్షిపణులను కలిగి ఉన్నాయి. ఈ అండర్ వాటర్ ముప్పు పాశ్చాత్య దేశాల నౌకాదళాల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. నిజానికి రష్యా ఆర్కిటిక్, గ్రీన్లాండ్ ప్రాంతాలను ఎంచుకోవడం వెనుక దశాబ్దాల నాటి మిలిటరీ వ్యూహం ఉంది. మిలిటరీ పరిభాషలో దీన్ని గ్రీన్లాండ్, ఐస్లాండ్, యూకే గ్యాప్ అంటారు. అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశించాలన్నా, అమెరికా నుండి యూరోప్ కు సైనిక సరఫరా జరగాలన్నా ఈ సముద్ర మార్గమే కీలకం. ఈ చోక్ పాయింట్ ను తన అణు నౌకలతో దిగ్బంధించడం ద్వారా నాటో సప్లై లైన్స్ ను కట్ చేయొచ్చని పుతిన్ భావిస్తున్నారు. దీనినే రష్యా బ్యాస్టిన్ డిఫెన్స్ అంటుంది. అంటే తన అణుక్షిపణి జలాంతర్గాములను శత్రువుల దాడి నుండి రక్షించుకుంటూ ఆర్కిటిక్ ను ఒక సేఫ్ జోన్ లాగా వాడుకోవడం అన్నమాట. దీనివల్ల ఉత్తర ధ్రువంలో ఉన్న బిలియన్ల డాలర్ల విలువైన సహజ వనరులు, గ్యాస్ నిల్వలపై కూడా రష్యాకు పూర్తి నియంత్రణ దొరుకుతుంది. మరోవైపు రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి కూడా శరవేగంగా పావులు కదుపుతోంది. నార్వే, స్వీడన్, గ్రీన్లాండ్ సరిహద్దు ప్రాంతాల్లో నాటో అదనపు యుద్ధ విమానాలను, యాంటీ సబ్మెరైన్ నిఘా నౌకలని రంగంలోకి దించింది. అయితే బ్రిటన్ కు చెందిన రాయల్ నేవీ ప్రస్తుతం సబ్మెరైన్ల కొరతతో సతమతమవుతున్న తరుణంలో రష్యా ఈ మోహరింపులు జరపడం నాటోను కోలుకోలేని దెబ్బ తీసింది. ఆర్కిటిక్ మంచు వేదికగా సాగుతున్న ఈ అణునౌకల చదరంగం ఏ క్షణంలోనైనా చిన్న పొరపాటు జరిగినా అది అగ్రరాజ్యాల మధ్య నేరుగా అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం గడ్డ కట్టే మంచు కొండలకు, ఎలుగుమంటకే పరిమితమనుకున్న ఆర్కిటిక్ ఇప్పుడు గ్లోబల్ పవర్ గేమ్స్ మార్చేసి సరికొత్త కురుక్షేత్రంగా మారుతోంది. పుతిన్ వేసిన ఈ న్యూక్లియర్ ఎత్తుగడ పాశ్చాత్య దేశాల ముఖంపై కొట్టిన బలమైన పంచిగా రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా తన సొంత రాజకీయాల్లో బిజీగా ఉంటూ నాటోకు దూరం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో పుతిన్ అదను చూసి దెబ్బ కొట్టారని విశ్లేషిస్తున్నారు. ఆర్కిటిక్ సంపదను గుప్పిట్లోకి తీసుకోవడమే కాదు, అవసరమైతే పాశ్చాత్య దేశాల పీక నొక్కే గొంతుకగా జిఐయుకే గ్యాప్ ను మార్చేశారు. మొత్తంగా ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు ప్రపంచాన్ని అతలకుతలం చేస్తుంటే, మరోవైపు సైలెంట్ గా ఆర్కిటిక్ రీజియన్ రష్యా తన అణు వలయంలోకి తెచ్చేసుకుంది. జిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణులు, కదిలే అణుకోటల సాక్షిగా వ్లాదిమిర్ పుతిన్ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు పాశ్చాత్య దేశాల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. మరి అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి ఇచ్చే కౌంటర్ రష్యాను వెనక్కి నెడుతుందా, లేక ఆర్కిటిక్ మంచు గడ్డలే అగ్రరాజ్యాల సమాధులుగా మారుతాయా అనేది కాలమే నిర్ణయించాలి.